కులగణన నిన్నటితోటే ముగియాలి కర్ణాటకలో, కానీ అది ముగియలేదు. అనివార్య కారణాల వల్ల దాన్ని పొడిగించాల్సి వచ్చింది. పైగా ఈ కులగణన చేస్తున్నటువంటి సిబ్బందిలో 3 చనిపోయారు. వాళ్ళ 3కి 25 లక్షల రూపాయల చొప్పున కర్ణాటక ప్రభుత్వం అయితే ఎక్స్గ్రేసియా ప్రకటించింది. మళ్ళీ మరో 10 రోజులైతే కులగణన చేపట్టడానికి అయితే అనుమతులు ఇచ్చింది. తద్వారా టీచర్లందరూ ఇందులో పాల్గొంటారు కాబట్టి స్కూల్ పిల్లలకైతే సెలవులు ప్రకటించారు. ఇప్పటికే దసరా సెలవులతో కర్ణాటకలో కూడా ఇప్పటి వరకు సెలవుల్లో ఉన్నటువంటి పిల్లలు మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఈ కులగణనతో ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. వాస్తవానికి ఈ కులగణన అనేది ఒక పెద్ద ట్రాష్. ఇది నిజంగా మనకి మంచి వ్యవస్థ అయితే కాదు, కానీ ఇప్పుడు ఈ ఓట్ల రాజకీయం వల్ల అన్ని పార్టీలు దీనికి ఓకే చెప్పాల్సి వచ్చింది ఈ కులగణన వల్ల. అయితే అన్ని మతాల్లో ఉన్నటువంటి కులాలన్నింటినీ తీయాలి, కానీ అలాగే తీయరు. దరిద్రం ఏంటంటే హిందువుల్లో ఉన్నటువంటి కులాలను మాత్రమే బయటికి తీస్తారు. ఇస్లాంలో కూడా 38-40 కులాలు ఉన్నాయి, వాటిని బయటికి తీయాలిగా. మిగతా అన్నింటినీ తీయాలి. అలాగే క్రిస్టియన్స్, వీళ్ళందరూ హిందువుల నుంచి క్రిస్టియానిటీకి మారారు, వాళ్ళ యొక్క కులం గురించి కూడా చెప్పాలి. అలాగే చెప్పరు. ఎంతమంది బీసీసీలోకి మారుతున్నారు క్రిస్టియానిటీకి మారాక? దీన్ని చూపించరు. కేవలం హిందువుల విషయంలో మాత్రమే ఈ కులగణన చేసి వీళ్ళని విడగొట్టి మనకి ఈ దరిద్రమైనటువంటి జాడ్యాన్ని అంటగట్టిస్తున్నారు. మనం ఇంకా దాని నుంచి దూరం జరుగుతుంటే వాళ్ళు ఇంకా దాన్ని మనకు దగ్గర చేస్తూ ఉన్నారన్నమాట.